చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? యావరేజ్గా ఉంటుంది. యావరేజ్ అంటే ఏ విధంగా ఉంటుంది? యావరేజ్ అంటే ఏ విధంగా? యావరేజ్ అంటే ఏ విధంగా? యావరేజ్ అంటే వెయిట్ చేయాలి, వాళ్ళు ఎలా చేస్తారో. ఇప్పుడు పెన్షన్ వరకు అయితే బాగా ఇచ్చారు, బాగా అనుకున్నది ఇచ్చారు. ఇంకా వాళ్ళ చెప్పిన స్కీమ్లన్నీ వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. పరిపాలన ఈసారి గట్టిగా ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు మంచిగా ఇవ్వాలనుకుంటున్నారు. వెయిట్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు చేస్తారు, చేయాలి ప్రజలు. ఎందుకంటే అలా చేయకపోతే నెక్స్ట్ టైం చాలా ఇష్యూస్ వస్తాయి. అది యాక్చువల్గా ఆల్రెడీ డబ్బులు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా చేయాలి. చేస్తేనే నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చాడు, రాష్ట్రంలో అభివృద్ధి ఆయన ఏ విధంగా చేయలేదు, ఇది చేస్తారని నాకు ఆయన సంగతి ఫాస్ట్ వదిలేసేది. ఈయన చేస్తారని ముందుకు వచ్చాడు, ఈయన చెయ్యాలి, చేస్తా అందరికీ ఉపయోగమే. అంటే వస్తే డెవలప్ అవుతుంటారా? రాష్ట్రం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చేయాలి, ఎవరు వచ్చినా సరే చేయాలి. ఒకళ్ళు మైనస్ చేయాలి కనుక ఇది ప్లస్ అవ్వాలి. ప్లస్ అయితే ఫ్యూచర్లో బాగుంటుంది. రేపు నెక్స్ట్ టైం ఈజీగా గెయిన్ అవుతారు వీళ్ళు. అమరావతి అనే దాన్ని రాజధానిగా ఉన్నారని చెప్పేసి అన్నారు, రాజధాని మొత్తం ఉన్నారు అన్నారు. ఈరోజు అతను చేస్తారంటారా? మంచిదే అది ప్రపోజల్. ఆయన అంతకుముందు స్టార్ట్ చేసిన కనుక ఆయన దాని ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. అది వస్తే మనకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది. వీళ్ళ జోడి మంచి బాగుంది అనుకుంటున్నారా? చంద్రబాబు పవన్ జోడి బాగుంది అనుకుంటున్నారా? జోడి బాగానే ఉంటుంది. ఇప్పుడేం చెప్పలేం కదండి, ఎవరు ఇప్పుడు ఏమైనా చెప్పలేము. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. అతను కూడా కాస్త చూసి అడుగులేద్దాం, మంచిగా ప్రజలకు చేద్దాం అన్న కాన్సెప్ట్ మీద ఆయన వచ్చాడు మెయిన్. అందుకని ఆయన కూడా ఆయన చంద్రబాబుకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లాలని చూస్తారు.